కాసేపట్లో తెలంగాణలో 3 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఇబ్రహీంపట్నం, కేతన్పల్లి, ఖానాపూర్లో ఎన్నిక నిర్వహించనున్నారు. 3 చోట్ల అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నంలో 24 వార్డులకు 13 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ కు 8, బీజేపీకి 2, ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు. 19వ వార్డు ఆకుల యాదగిరి కిడ్నాప్ వివాదంతో ఎన్నిక అనేది వాయిదా పడింది. కేతన్పల్లిలో 22 వార్డులకు బీఆర్ఎస్, సిపిఐ కూటమి కలిసి 14 సీట్లు సాధించింది. చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక ఖానాపూర్లో 12 స్థానాలకు బీఆర్ఎస్, బీజేపీ చెరో 4 చోట్ల గెలుపొందాయి. 3 చోట్ల గెలిచిన కాంగ్రెస్, ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ 3 మున్సిపాలిటీల్లో ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. కాసేపట్లో అయితే తెలంగాణలో 3 మున్సిపాలిటీల చైర్మన్లు అలాగే వైస్ చైర్మన్ల ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, ఈ ఎన్నిక ఏ విధంగా జరగబోతుంది, ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? ఎందుకంటే మనం గతంలో చూసాం అక్కడ ఎంత రచ్చరచ్చ జరిగిందో. సో మరి ఇప్పుడు ఎలాంటి పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు అక్కడ? మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో కేతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. క్యాంపు నుంచి ఇప్పటికే గెలిచినటువంటి కౌన్సిలర్ అందరూ కూడా మున్సిపల్ కార్యాలయాలకు చేరుకోవడం జరిగింది. ఇబ్రహీంపట్నంకి మరి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్లు క్యాంపు నుంచి నేరుగా అక్కడికి రావడం జరిగింది. సో మూడంచెల భద్రత మధ్య యొక్క గెలిచినటువంటి కౌన్సిలర్ని క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయం దగ్గరికి తీసుకురావడం జరిగింది. ముందు ఎస్కాట్ వాహనంతో వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. సో అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. సో ఇక ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఒక్కసారి చూస్తే ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా ఉంది. మొత్తం 24 వార్డులకు గాను బీఆర్ఎస్ 13 వార్డులలో కౌన్సిలర్లు గెలవడం జరిగింది. సో కాంగ్రెస్ 8 వార్డుల్లో గెలవడం జరిగింది. బీజేపీ 2 వార్డులో గెలవడం జరిగింది. స్వతంత్రం ఒక అభ్యర్థి గెలవడం జరిగింది. అయితే బీజేపీ నుంచి గెలిచినటువంటి 2 అభ్యర్థులు ఒకరు బీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నట్టు కూడా ప్రకటన చేయడం జరిగింది. సో స్వతంత్రం అభ్యర్థిగా గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో వారు కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ బలం 16కు చేరుకుంది. కాబట్టి సో ఇక ఖచ్చితంగా ఇబ్రహీంపట్నం చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నటువంటి కౌన్సిలర్ అక్కడ 3వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినటువంటి మురళీకృష్ణ కిడ్నాప్ గురయ్యాడంటూ కూడా కొన్ని వదంతులు కొద్దిసేపటి క్రితమే జరగడం జరిగింది. సో వారి ఫ్యామిలీస్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల వైపు, అంటే ఎవరైతే మురళీకృష్ణ కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరూ కూడా క్యాంపు రాజకీయం నుంచి రావడం జరిగింది. అప్పుడు అందరూ కూడా మురళీకృష్ణ బీఆర్ఎస్ పార్టీ క్యాంపులోనే ఉన్నట్టుగా అందరూ భావించారు. సో మురళీకృష్ణ కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్తో కలిసి ఆయన ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే చేరుకోవడం కూడా జరిగింది. సో మరి కాసేపట్లో ఎన్నిక కూడా ప్రారంభం కానుంది. అదేవిధంగా ఒకసారి చూస్తే కేతన్పల్లిలో మొత్తం 22 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పొత్తులో భాగంగా 14 వార్డులు కైవసం చేసుకోవడం జరిగింది. 14 వార్డులో గెలవడం జరిగింది. సో ఇక స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 7 గెలవడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ ఆఫీసియో ఓట్లు 2 ఉన్నాయి. అందులో చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా చెన్నూరు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి పెద్దపల్లి ఎంపీగా ఉన్నటువంటి వంశీకృష్ణ ఎక్స్ ఆఫీసియో ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది. కాబట్టి సో వారిద్దరు ఓట్లు ఎక్స్ ఆఫీసియో ఓట్లతో కలిసి కాంగ్రెస్ పార్టీ బలం మనకి చూస్తే ఒకసారి 9కి చేరుకుంది. సో మనకి మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా 14 కావాల్సింది కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ కేతన్పల్లిలో కూడా స్పష్టంగా మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి బీఆర్ఎస్ చైర్మన్ ఎన్నికలో భాగంగా గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక ఖానాపూర్లో కొంత టఫ్ ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్కి చేరులో ఏ పార్టీ కూడా లేదు కాబట్టి ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది కూడా కొంత ఉత్కంఠ. ఎందుకంటే ఖానాపూర్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఆ సమయంలో చైర్మన్ ఎన్నుకునే సమయంలో అభ్యర్థులు ఎవరికి మద్దతు ఇస్తారు అనేది కూడా కొంత ఉత్కంఠ. కాబట్టి అక్కడ మనకి ఎన్నిక ప్రారంభమైన తర్వాత మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 12 స్థానాలకి బీజేపీ 4 స్థానాలు గెలవడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ 4 స్థానాలు గెలవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్కి 3 అభ్యర్థులు 3 గెలవడం జరిగింది. కాబట్టి ఎక్స్ ఆఫీసియో ఓటు కాంగ్రెస్కి 1 ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంది.
కాబట్టి కాంగ్రెస్ బలం అప్పుడు స్వతంత్ర అభ్యర్థి కూడా ఒకరు కాంగ్రెస్కి మద్దతు ఇస్తామని కూడా ప్రకటన చేశారు కాబట్టి కాంగ్రెస్ బలం అప్పుడు 6కు చేరుకుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా 7 కావాలి కాబట్టి చూడాలి మరి ఇప్పుడు ఖానాపూర్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ. రైట్, థ్యాంక్ యూ సైదులు.